లైవ్ నేను మీ కీర్తి. బీఆర్ఎస్ పార్టీ యాజమాన్యంలో ఇప్పుడు పాతపాలి మరిచే రోజులు పోయినట్టు కనిపిస్తోంది. కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కంచికి కొయ్యేసినట్టుగా కవిత స్థానాన్ని కుదించేదిగా మారింది. కొప్పుల ఈశ్వర్ను టీబీజీకేఎస్ ఇన్ఛార్జిగా నియమించడం ఎర్ర కుర్చీలో ఊరికే కూర్చోవాలంటే కాదు అనే నానుడిని గుర్తు చేస్తోంది. పార్టీకి లోబడి ఎవరు పనిచేస్తే వారికి ప్రాధాన్యం లభించే రోజులు వచ్చాయని సంకేతం ఇచ్చింది. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశం ఒంటి మీద మంట పెట్టుకొని జల్లెడ పట్టినట్టుగా కాకుండా కేటీఆర్ చేతిలో వ్యూహాత్మకంగా సింగరేణి కార్మిక సంఘాల భవిష్యత్తును మలిచేందుకు ఉపయోగించబడింది. అయితే కవితకు ఇది పగలే చీకటి వచ్చినట్టే. ఆమె గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఈ నియామకం ఆమె పాత్రను నిరసించేలా ఉందని సామాజిక మాధ్యమాల్లో చర్చలు వేడి పులుసులాగా పాకుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్లో జరిగే ఈ పరిణామాలు ఒక్క పూలతో వసంతం రాదన్నట్టు, కవిత ఒక్కతే సరిపోదు అని చదివిన పుస్తకానికి నోరు ఉండదన్నట్టు ఆమె లేఖ కూడా నిశ్శబ్ద విమర్శగా భావించబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ త్రివేణి సంగమంలో ఇప్పుడు ఎవరి నీరెంత తూలుతాయో చూడాలి అన్న దశకి వచ్చింది. కొందరు రాజకీయ విశ్లేషకులు ఈ నియామకాన్ని పార్టీలో అంతర్గత నాయకత్వ మార్పుల సూచనగా చూస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ప్రభావాన్ని పెంచే ప్రయత్నంగా భావిస్తున్నారు. కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడం పార్టీలో సంచలనం సృష్టించింది. ఈ లేఖలో ఆమె పరోక్షంగా కేటీఆర్ ను విమర్శించినట్లు తెలుస్తోంది. ఇది పార్టీలో అంతర్గత ఘర్షణను బహిర్గతం చేసింది. ఈ లీక్ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ జాగృతి సంస్థను బలోపేతం చేసేందుకు కవిత చురుకైన చర్యలు చేపట్టారు. సింగరేణి కార్మిక నాయకులను కలుపుకొని సింగరేణి జాగృతి పేరిట కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ చర్యలు ఆమె ప్రభావాన్ని కాపాడుకునే ప్రయత్నంగా జాగృతి శ్రేణులు భావిస్తున్నారు. అయితే కొత్త నియామకం ఈ ప్రయత్నాలను బలహీనపరచవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొప్పుల ఈశ్వర్ నియామకం సందర్భంగా టీబీజీకేఎస్ బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి ఉందని, ఈ నియామకం ద్వారా కార్మిక సంఘం మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నియామకం మరియు కవిత లేఖ లీక్ విషయం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. కొప్పుల ఈశ్వర్ నియామకం కేటీఆర్ నాయకత్వంలో పార్టీ యొక్క కొత్త వ్యూహాత్మక దిశను సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు పార్టీ ఐక్యత మరియు రాజకీయ వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ పరిణామాలపై స్పందించలేదన్నది రాజకీయంగా గమనార్హం. పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం, కీలక నేతల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రతరమవుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కవిత లేఖ లీక్ కావడం అనంతరం కేసీఆర్ నిశ్శబ్దం భావప్రాప్తి చెందుతోంది. ఆయన ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తున్నారన్నది పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించవచ్చు. కేసీఆర్ జోక్యం లేకుంటే ఈ అంతర్గత ఘర్షణలను మరింత ముదిరే అవకాశం ఉందన్న విశ్లేషకులు వినిపిస్తున్నాయి. సింగరేణి కార్మిక సంఘాల్లో ప్రస్తుతం విభజన పరిస్థితులు నెలకొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అనలిస్ట్ శేషు అందిస్తారు. శేషు, నమస్తే శేషు గారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కవిత పరిస్థితి ఏంటంటారు రాజకీయాల్లో? గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే కవిత బీఆర్ఎస్ పార్టీకి దూరం జరుగుతున్నట్లుగా, కవితకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య దూరం పెరిగినట్లుగా మనకి స్పష్టంగా కనపడుతుంది. కారుకి కవితకి దూరం పెరుగుతుందా అనేటటువంటి అనుమానాలను కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అదే వాస్తవం అనేటటువంటి విషయాన్ని తెలియజెప్తున్నాయి.
ఈరోజు తెలంగాణ భవన్లో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఆ సమావేశానికి గత 14 సంవత్సరాలుగా గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నటువంటి కల్వకుంట్ల కవితని పిలవకపోగా ఆ సమావేశంలో కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ని TBGKS కి ఇన్ఛార్జిగా నియమించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ఈ చర్య మనకి ఏమి సంకేతాన్ని ఇస్తుంది, ఈ నియామకం మనకి ఏం చెప్తుంది అని అంటే బీఆర్ఎస్ నుండి కవిత మరింత దూరం జరిగినట్లుగానే కవిత ఇన్ఛార్జ్, కవిత గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యవస్థకి దాన్ని తీసేసినట్లుగానే మనకి కనపడింది. ఇది ఒకటే కాదు, గతంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కవితకి బీఆర్ఎస్ కి అగాధం ఏర్పడినట్లుగా, దూరం జరుగుతున్నట్లుగా, దూరం పెరిగినట్లుగానే మనకి కనపడుతుంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇటీవల తీన్మార్ మల్లన్నకి కల్వకుంట్ల కవిత గారికి మధ్య జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి అంశంలో, లేకపోతే తనపై కవిత పైన తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి విషయంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కల్వకుంట్ల కవిత కుటుంబం అంటే ముఖ్యంగా తండ్రి కేసీఆర్ కానీ అన్న కేటీఆర్ కానీ ఎక్కడ కూడా ఆ అంశం పైన స్పందించకపోవటం కూడా ఈ అనుమానాలకు దారితీస్తుంది. బీఆర్ఎస్ కి కవితకి చాలా గ్యాప్ పెరిగింది అనేటటువంటి ఒక అనుమానాలని బలపరుస్తున్నటువంటి సంఘటనగానే మనం చూడాలా. ఎక్కడ కూడా కవితకు మద్దతుగా పార్టీ కానీ కుటుంబం కానీ మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇది రెండో అంశం. ఇంకా మూడో అంశం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీని కవిత కూడా అనేక అంశాల్లో వ్యతిరేకిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి స్పష్టమవుతుంది. దీంట్లో ప్రధానమైనటువంటి విషయము ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వము క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేటటువంటి విషయంలో ఆర్డినెన్స్ తేవాలనేటటువంటి నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తే కల్వకుంట్ల కవిత జాగృతి సంస్థ సపోర్ట్ చేసింది. అంటే మా పోరాటం ఫలించింది, మా పోరాటం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ నిర్ణయం తీసుకుందని సంబరాలు చేసుకున్నటువంటి సంఘటన కూడా చూసాం. అంటే ఒకే అంశం పైన ఇటు కవిత జాగృతి సంస్థ, అటు బీఆర్ఎస్ పార్టీ భిన్నంగా స్పందించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కవిత ఇక్కడ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో అది కూడా ఈ బీఆర్ఎస్ కి కవితకి గ్యాప్ ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయము ఇంకా అనుమానాలని బలోపేతం చేసినట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఎప్పుడైతే జాగృతి సంస్థని యాక్టివేట్ చేయాలి, బలోపేతం చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలోనే ఈ సింగరేణి కాలరీస్ లో ఉన్నటువంటి 12 డివిజన్స్ కి సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జీలను నియమిస్తూ తెలంగాణ జాగృతి అనేటటువంటి ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేసింది కల్వకుంట్ల కవిత. కాబట్టి ఇవాళ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘము బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసేటటువంటి ఒక సంస్థ అయితే, ఇవాళ సింగరేణి జాగృతి అనేది కల్వకుంట్ల కవిత జాగృతి సంస్థకు అనుబంధంగా పనిచేసేటటువంటి సంస్థగా మారిపోయింది. ఇక్కడ వర్టికల్ డివిజన్ ఏర్పడింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘం వేరు, తర్వాత జాగృతి సంస్థకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి సింగరేణి జాగృతి వేరు అనేటటువంటి సంకేతాలు ఇద్దరూ ఇచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అటు 12 మంది ఇన్ఛార్జీలను 12 సెక్టార్లకు 12 డివిజన్లకు కల్వకుంట్ల కవిత ఇన్ఛార్జీలు నియమించుకుంటే, ఇటు పక్క తన ఇప్పటి వరకు గౌరవాధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం యొక్క గౌరవాధ్యక్ష పదవిని తీసేయడంతో పాటు దానికి ఇన్ఛార్జ్ గా కొప్పులీశ్వర్ని పెట్టడంతో ఒక వర్టికల్ స్ప్లిట్ మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఇటు జాగృతి సంస్థ అటు బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండబోతున్నాయి, మరింత గ్యాప్ పెరిగేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. అయితే జాగృతి సంస్థని బలోపేతం చేయాలి, యాక్టివ్ మోడ్ లోకి తీసుకురావాలనుకుంటున్నటువంటి సందర్భంలో కవిత ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు. జాగృతి సంస్థ అటు బీఆర్ఎస్ కేసీఆర్ కి 2 కళ్ళ లెక్క పనిచేస్తాయని చెప్పారు తప్ప జాగృతి సంస్థ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక అనుబంధ సంస్థ అని చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందని చెప్పలేదు. కేసీఆర్ కి 2 కళ్ళు లాగా పనిచేస్తాము,
బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, అది పార్టీగా, జాగృతి సంస్థ కూడా సంస్థగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేసింది తప్ప గతంలో మాదిరిగా జాగృతి అనేటటువంటి సంస్థ బీఆర్ఎస్ కు ఒక అనుబంధ సంస్థగా పనిచేస్తుందని చెప్పకపోవడంతో తను ఇండిపెండెంట్ గా వ్యవహారం చేయబోతున్నారు, ఇండిపెండెంట్ గా రాజకీయాలను చేయబోతున్నారు, ఇండిపెండెంట్ గా ఉద్యమాలను అంశాలపైన నిర్మించుకోబోతున్నారు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం వచ్చినటువంటి నేపథ్యంలో బట్ ఇది బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టం చేసేటటువంటి అంశం, బీఆర్ఎస్ పార్టీకి ఒక రాజకీయంగా కంట్లో నలుసుగా మారేటటువంటి అంశంగానే కనపడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో కల్వకుంట్ల కవిత వ్యవహార శైలి పట్ల తను తీసుకుంటున్నటువంటి అంశాల పట్ల తను తీసుకుంటున్నటువంటి వైఖరి పట్ల ఏ విధంగా వ్యవహరించబోతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పటి వరకు అయితే ఎక్కడా కూడా అటు బీఆర్ఎస్ కానీ ఇటు కల్వకుంట్ల కవిత కానీ నేను బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్నానని తను చెప్పలేదు. తర్వాత బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవితని బహిష్కరిస్తున్నామనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పలేదు. బట్ ఒక్కొక్క అంశంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అటు మల్లన్న ఎపిసోడ్ విషయంలో కానీ ఇటు తెలంగాణ బొగ్గు గని కార్మిక విషయంలో జరిగినటువంటి పరిణామం కానీ తర్వాత అటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వాన్ని సమర్థించినటువంటి విషయంలో కానీ ఎక్కడ కూడా ఇది అటు పార్టీ వ్యాఖ్యానం చేయకపోయినప్పటికీ కూడా ఇటు కల్వకుంట్ల కవిత ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి సంకేతాలు అయితే మనకి కనపడుతున్నాయి. కాబట్టి తన జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటున్నటువంటి క్రమంలో తను స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి అంశమే ఎక్కువగా మనకి కనపడుతుంది. భవిష్యత్తులో మరింత బీఆర్ఎస్ కి కల్వకుంట్ల కవిత జాగృతి సంస్థకి మరింత దూరం పెరిగేటటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఆ దిశగానే పరిణామాలు కొనసాగుతున్నట్లు కూడా మనకు కనపడుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది, రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటిది రేపు ఉండదు, రేపు ఉండేటటువంటిది ఇవాళ ఉండవు. కాబట్టి ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్లు కవిత చెప్పలేదు, బీఆర్ఎస్ నుంచి కవితను బయటకు పంపించినట్లుగా బీఆర్ఎస్ కూడా చెప్పటం లేదు. కాబట్టి ఒక దాగుడు మూతల వ్యవహారంగా కనపడుతున్నప్పటికీ కూడా కవిత తన జాగృతి సంస్థ ద్వారా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవాలంటున్నారు, అంశాలపైన పోరాటం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి బట్ అది ఒక ఇండిపెండెంట్ సంస్థగానే మనం చూడాల్సినటువంటి సంస్థ ఉంది. అలా కవిత వ్యవహార శైలి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితికి భారత రాష్ట్ర సమితికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమె తీసేసినట్లుగానే మనం భావించాల్సినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. శేషు గారు, సింగరేణి కార్మిక సంఘాల్లో కొత్త కమిటీల ఏర్పాటుతో ఏ విధమైన విభజన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సింగరేణి సంస్థలో ఉన్నటువంటి ఒక సంప్రదాయం ఏంటి అని అంటే అక్కడ ఎన్నికైనటువంటి సంఘానికి ఒక అఫీషియల్ గుర్తింపు అనేది ఉంటుంది, గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘంగా ఉంటుంది. గతంలో ఇదే టీబీజీకేఎస్ కూడా గుర్తింపు పొందినటువంటి సంఘంగా 2 సార్లు ఎన్నికైనటువంటి సందర్భాన్ని చూసాం. అంటే సింగరేణి కాలరీస్లలో అటు ఇప్పుడు గుర్తింపు సంస్థగా ఉన్నటువంటి ఐఎన్టీయూసీ కానీ, గతంలో గుర్తింపు సంస్థగా పనిచేసినటువంటి ఏఐటీయూసీ కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి భారత రాష్ట్ర సమితికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీబీజీకేఎస్ కానీ, ఈ 3 కూడా చాలా బలమైనటువంటి సంస్థలుగా, బలమైనటువంటి సింగరేణి కార్మిక సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఈ 3 కూడా ఆయా పార్టీలకు అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఐఎన్టీయూసీ కాంగ్రెస్ కి అనుబంధ సంస్థగా పనిచేస్తుంటే ఏఐటీయూసీ సిపిఐకి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది, టీబీజీకేఎస్ భారత రాష్ట్ర సమితికి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. బట్ ఈ 3 కాకుండా మరొక కొత్త సంస్థ ఇప్పుడు ఆవిర్భవించినట్లుగానే మనం చూడాలి. జాగృతి సంస్థకు అనుబంధంగా సింగరేణి జాగృతి అనేటటువంటి సంస్థని పెట్టడమే కాదు, 12 సెక్టార్లలో 12 డివిజన్లలో 12 మంది ఇన్ఛార్జీలను తన జాగృతి సంస్థ ద్వారా నియమించుకొని స్వతంత్రంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇది మరొక కార్మిక సంఘంగా అక్కడ బలపడటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలుగానే మనం చూడాలి. నిజంగా ఒక మాట, తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పైన కవిత తనదైనటువంటి ముద్ర వేసినటువంటి సందర్భం చూసాం. తర్వాత ఒకనొక సందర్భంలో ఆ సంస్థ ద్వారా కారుణ్య నియామకాల పైన తను చేసినటువంటి పోరాటము, కారుణ్య నియామకాల కోసం తను చేసినటువంటి ఒత్తిడి మనకి తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఒక విధంగా కొంత పట్టు అయితే కల్వకుంట్ల కవితకి సింగరేణి కార్మిక వర్గాల్లో ఉన్నది. సింగరేణి కార్మిక వర్గాల్లో కూడా కవిత పట్ల ఒక సానుభూతి ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో సింగరేణి జాగృతి అనేది కూడా ఒక బలమైనటువంటి కార్మిక సంఘంగా ఎదుగుతుందా, ఎట్లా దాన్ని బలోపేతం చేసేటటువంటి చర్యలు కవిత తీసుకోబోతున్నారు. ఒకవేళ అదే పరిణామం కనుక జరిగితే ఒక పక్క సింగరేణి జాగృతి సంస్థ కూడా బలోపేతం అయితే అది ఖచ్చితంగా
ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు బలంగా 3 సంఘాలలో ఒక బలమైనటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి కొంత దెబ్బ జరిగేటటువంటి అవకాశం ఉంది. కొంతమంది కార్మికులు మన కవిత వైపు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక స్ప్లిట్ ఆ కార్మిక సంఘంలో వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఎంతో కొంత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంస్థకి నష్టం చేసేటటువంటి పరిణామంగానే చూడాలి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత 2024లో జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలిచింది. తర్వాత సెకండ్ ప్లేస్ లో ఏఐటీయూసీ ఉంది. బట్ అంతటి పూర్వపు ప్రభావాన్ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చూపించలేకపోయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఈ పరిణామము తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి కొంత నష్టం చేస్తుంది. తెలంగాణ ఈ సింగరేణి కాలనీస్ లో కొంత కార్మిక సంఘాల్లో కవితకి కొంత పట్టున్నటువంటి మాట వాస్తవమే. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుందనే భావించాలి. అయితే శేష్ గారు, అదే విధంగా చూసుకుంటే కవితను పక్కకు నెట్టి కేటీఆర్ ను పార్టీ కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం బూమెరాంగ్ అయ్యే అవకాశం ఉందంటారా? బూమరాంగ్ అనే కాదు, జనరల్ గా ఈ ప్రాంతీయ పార్టీలలో వారసత్వ రాజకీయాలలో జరిగేటటువంటి పరిణామాలు మనం దేశవ్యాప్తంగా చూసినా లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పటికీ కూడా మనకి కనిపిస్తున్నటువంటి సహజ పరిణామం ఏంటి అంటే వారసత్వ రాజకీయాల్లో వాళ్లే సహజంగా ఆ పార్టీల అధ్యక్షులు అవుతారు. ఇది బీఆర్ఎస్ పార్టీ కూడా వారసత్వ రాజకీయంగా వస్తున్నటువంటి అంశంగానే మనం చూడాలి. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు అవుతారంటే అందరికీ తెలిసినటువంటి విషయమే కేటీఆర్ అవుతారు. బట్ కేసీఆర్ కు ఉన్నటువంటి 2 బిడ్డల్లో కల్వకుంట్ల కవిత, కేటీ రామారావు గారు ఉన్నప్పుడు సహజంగా కేటీఆర్ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ప్రెసిడెంట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. బట్ రాజకీయాలలో మనం చూస్తున్నటువంటి సంఘటనలన్నీ కూడా పురుషాధిక్యత సమాజంలో మనం ఉన్నాం కాబట్టి పురుషులే ఆ పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. చాలా తక్కువ సందర్భాల్లో ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో సోనేవాల్ పార్టీ అయినటువంటి అప్నాదళ్ పార్టీలో వచ్చినటువంటి కలహాల మేరకు అక్కడ తల్లి కూతుళ్ల మధ్యనే పార్టీస్ 2గా చీలిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూసాం. బట్ ఇక్కడ కూడా అటు కవితకి ఇటు కేటీఆర్ కి మధ్య ఉన్నటువంటి అగాధము గ్యాప్ లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే ఏమన్నానండి వివాదాలు ఏమైనప్పటికీ కూడా అది బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం చేస్తున్నట్లుగానే మనకి కనపడుతుంది. ఇదే తరహా పరిణామము మరొక వారసత్వ పార్టీ అయితే మనం అనలేం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అన్నా చెల్లెల మధ్య వివాదాలు రేకెత్తడం వల్ల ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం జరిగింది అనేటటువంటి విషయం 2024 శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కనపడినటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి అదే పరిణామాలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి కవిత వ్యవహార శైలి వల్ల కవిత తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సహజంగా కేటీఆర్ ని అధ్యక్ష పదవి కాకుండా కేటీఆర్ చేతుల్లోకి పార్టీ పోకుండా ఆపేటటువంటి పరిణామాలు అయితే లేవు కదా. అనేక సందర్భాల్లో కవిత ఒక మాట చెప్తున్నారు, కేసీఆర్ ఒక్కళ్లే నాకు నాయకులు అంటే. ఇప్పుడు వాస్తవంగా ఏంటి అనంటే ఈ పరిణామాలన్నీ కూడా మనకి కనపడుతున్నటువంటిది ఏంటి అనంటే కొంత దూరం బీఆర్ఎస్ పార్టీకి కవిత సహజంగానే దూరం జరుగుతున్నట్టుగా కనపడుతుంది, దూరం పెరిగినట్లుగా కనపడుతుంది. కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన కవిత పెద్దగా ఆశలు పెట్టుకోవట్లేదనే విధంగా కనపడుతుంది. ఒకళ్ళ ఆశలే ఉంటే బీఆర్ఎస్ లోనే ఉండి కొట్లాడేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు జాగృతి సంస్థను పెట్టి దాన్ని బలోపేతం చేయడం ద్వారా తన నాయకత్వాన్ని పెంచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. కాబట్టి బట్ ఇది అన్నా చెల్లెళ్ళ పంచాయతీ మాత్రమే కాకుండా ఇది ఒక రాజకీయ వారసత్వ పోరాటంగా కూడా మనం చూడాలి. కవిత చాలా స్పష్టం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరే ఇతర వ్యక్తి నాయకత్వాన్ని నేను ఆమోదించను అని చెప్తున్నారు. అంటే కేటీ రామారావు గారి యొక్క నాయకత్వాన్ని నేను ఆమోదించను అంటున్నారు. కానీ కేటీ రామారావు గారి నాయకత్వం పార్టీ ఆమోదించినప్పుడు కవిత ఆమోదించకపోయినా వచ్చేటటువంటి నష్టమే ఉంటది. కాబట్టి కవిత అనివార్యంగా బయటకు జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప బట్ కవితకి జరిగేటటువంటి ప్రాధాన్యత ఏముంటుంది. కాబట్టి అందుకే బయటకు వస్తున్నానని చెప్పకుండా వచ్చినట్లుగానే భావిస్తూ తను ఒక సొంత సంస్థను పెట్టుకొని దాని ద్వారా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ తన నాయకత్వాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమాన్నే మనం చూస్తున్నాం. శేష్ గారు, కవితకు అనుకూల వర్గాలు ఆమెను తప్పించడాన్ని ఎలా స్వీకరిస్తున్నాయి? ఇది పార్టీ విస్తరణ కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం చూపొచ్చు అంటారు? ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే కవిత బలమెంతో తేలిపోయింది కదా. బీఆర్ఎస్ పార్టీలో ఒక్క మాజీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక్క ఎమ్మెల్యే కానీ
ఒక్క ఎంపీ కానీ, ఒక్క మాజీ ఎంపీ కానీ, ఒక కీలకమైనటువంటి నాయకుడు కానీ, లేకపోతే ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు కానీ, పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు కానీ ఎవ్వరు కూడా కవిత వెనకాల నడవట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే పార్టీలో 99% ఒక స్థాయి నాయకత్వం ఏది కూడా కవిత వెనకాల రాలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. పార్టీలో ఉన్నప్పుడు కవితకు అనుంగు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, కవిత ఫాలోవర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి జాగృతి సంస్థలోకి వెళ్ళేటటువంటి సాహసం, ధైర్యం చేయటం లేదు. కాబట్టి ఒక విధంగా కవిత బీఆర్ఎస్ పార్టీలో ఒంటరైందని చెప్పాలి. అటు కుటుంబం మద్దతు కనపడట్లేదు, తండ్రి మద్దతు కనపడలేదు, అన్న మద్దతు ఎలాగో లేదు, అన్నతోటే ఫైటింగ్ ఉన్నటువంటి సందర్భాన్ని కవిత మాటలు బట్టే తెలుస్తుంది. కాబట్టి బట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబంకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, పార్టీలో కీలకమైనటువంటి నాయకత్వ పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కవితతోటి నడవటానికి ఇష్టపడట్లేదు అనేటటువంటి విషయం ఈ 2 నెలలుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి కవిత ఒక విధంగా ఒంటరి పోరాటం చేస్తున్నారనేట అనిపిస్తుంది. గతంలో జాగృతి సంస్థలో ఉన్నటువంటి వాళ్లే ఇవాళ కవిత వెనకాల ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం తప్ప, ఎవరైనా ఒక కీలకమైనటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నుంచి వచ్చి కవితకు మద్దతు చెప్పినట్టుగా ఇంతవరకు ఎక్కడ కూడా మనం అలాంటి ప్రకటనలు చూడలేదు, అలాంటి వాళ్ళు కూడా మనం చూడలేదు. షర్మిల కూడా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ కూడా షర్మిలకి అటు అన్న నుండి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మద్దతు దొరికినట్టుగా కనపడలేదు. తర్వాత తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కీలకమైనటువంటి నాయకులు చేరినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడలేదు. బట్ అదే రాజకీయమైనటువంటి పద్ధతి ఇక్కడ కూడా మనకు కనపడుతున్నప్పటికీ కూడా బట్ కవిత ఎంచుకుంటున్నటువంటి పోరాట మార్గాలు కాస్త ఆలోచింపజేస్తున్నాయి. కవిత ఎంచుకుంటున్నటువంటి అంశాలు కానీ, కవిత యాక్టివిటీస్ కానీ, కవిత అగ్రెసివ్నెస్ కానీ, కవిత పోరాటం కానీ, లేకపోతే కవిత ఎంచుకుంటున్నటువంటి అంశాలు కానీ తనని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగానే నిలబెడుతున్నాయి. ఇవాళ ప్రధానమైన రాజకీయ పార్టీలు స్పందించక ముందే బనకచెర్ల విషయం పైన, లేకపోతే నీటి వనరుల కేటాయింపు పైన, నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగినటువంటి సమావేశం పైన తను మాట్లాడగలిగారు. అంటే తను స్పష్టం చేస్తున్నారు. బట్ వివిధ అంశాలపైన తన వైఖరిని స్పష్టం చేస్తూ, తన స్టాండ్ ని స్పష్టం చేస్తూ, రాజకీయాల్లో క్రియాశీలకంగా డైనమిక్ గా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కవిత ఈ రాజకీయాలను, అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్, అటు బీజేపీని, కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని తట్టుకొని ఎంత మేరకు నిలబడగలుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో ఇంతవరకు కూడా ఒక బలమైన మహిళా లీడర్ కనపడలేదు మనకి. బహుశా ఆ లోటుని భర్తీ చేసేటటువంటి విధంగా ఒక పెద్ద స్థాయి, రాష్ట్ర స్థాయి మహిళా లీడర్గా కవిత ఎదగటానికి ఉన్నటువంటి అవకాశాలని ఎంతవరకు తను ఉపయోగించుకొని తన సంస్థని భవిష్యత్ రాజకీయ పార్టీగా మార్చుకొని భవిష్యత్ రాజకీయాలపైన ఎంత బలమైనటువంటి ముద్ర వేస్తారనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ దట్. ఇప్పటికిప్పుడు దాన్ని మనం మాట్లాడలేకపోయినా, కానీ తను ఎంచుకుంటున్న అంశాలు కానీ, తను ఎంచుకున్నటువంటి పోరాటాలు కానీ, తన క్రియాశీలత కానీ, తన డైనమిక్ కానీ, ఒక బలమైనటువంటి నాయకురాలుగా నిలబడటానికి తను చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ ఆహ్వానించదగినట్లుగానే ఉన్నాయి, ఆలోచింపజేసే విధంగానే మనకు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శేష్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.